జగ్గారెడ్డి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. త్యాగం, దేశభక్తి కలిగిన నేత రాజీవ్ గాంధీ అని, టెలికమ్యూనికేషన్స్ ని ప్రజలకు అందించిన ఘనత రాజీవ్ గాంధీదేనని వెల్లడించారు. మోడీ, కేసీఆర్ వాడుతున్న టెక్నాలజీ అంతా రాజీవ్ గాంధీ తెచ్చిందేనని, జైల్లో ఉన్న బిడ్డతో కేసీఆర్ మాట్లాడుతున్నది కూడా రాజీవ్ గాంధీ తెచ్చిన టెక్నాలజీతోనే అని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ ఎప్పుడూ ప్రధానిలాగా కాకుండా ఎంప్లాయీగా పనిచేస్తారని, ప్రజల సమస్యలపై అవగాహన ఉన్న నాయకుడు రాజీవ్ గాంధీ అని తెలియజేశారు. 18 ఏళ్లు నిండిన యువతకి ఓటు హక్కు అవకాశం కల్పించింది రాజీవ్ గాంధీ అని, మోడీ తెచ్చింది ఏం లేదని అన్నారు. పరిస్థితులలో రాజీవ్ గాంధీ గారిని ఆ రోజు రాజకీయాల్లోకి ఇమ్మీడియట్లీ రావాల్సిన పరిస్థితి, ఇందిరాగాంధీ గారి యొక్క మరణము, అప్పుడు యావత్ భారతదేశంలో ఆ బాధలో మరి రాజ్య పరిపాలనలో ఎవరు అని అన్నప్పుడు రాజీవ్ గాంధీ గారే ఉండాలి అని ఆ రోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా రాజీవ్ గాంధీ గారిని మీరు ప్రధానిగా ఉండాలి అన్న సందర్భాల్లో, అప్పుడు రాజీవ్ గాంధీ గారి యొక్క వయసు 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలకి వారు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం యావత్ కూడా అందరి ఆహ్వానం మేరకు, అందరి యొక్క అభిప్రాయం మేరకు 40 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా